అదేదో సినిమా పాట ఉంది కదా, శిఖరం కదిలి వెళ్ళింది అని చెప్పేసి, ప్రభాస్ సినిమాది అనుకుంటా. ఇప్పుడు అట్లాంటి శిఖరమే మన రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు గారి దగ్గరికి కదిలి వెళ్ళారు. కాలం కలిసి రాలేదు, తాడే పామై కరిచింది. ఆయన కోరుకున్న నరసాపురం సీటు బీజేపీకి వచ్చింది, శ్రీనివాస్ వర్మకి తీసుకున్నారు. తను ఎంత చెప్తే అంత మాట వింటారనుకున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ఈయన మాట వినడానికి, ఈయన ఫోన్ ఎత్తడానికి అవకాశం కుదరలేదనుకుంటా. దాంతో ఆయనకి ఆ సీటు లభ్యం కాలేదు. ఇక ఏదో ఒక అంటే నేను ఇంతకాలం పాటు జగన్ తిట్టడం వల్ల ప్రయోజనం పొందింది మీరు కాబట్టి నన్ను ఆదుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ చంద్రబాబు వెంటపడ్డారు. ఇవ్వకపోతే బాబుకి ఎట్టుంటుందో రుచి చూపించారు. దాంతో బాబు అండ్ కో మీదన పెద్ద ఎత్తున సొంత పార్టీలోనే ఒత్తిడి వచ్చేటప్పటికి ఆయనకి ఏదో అసెంబ్లీ సీట్ ఇవ్వబోతున్నారన్నటువంటి ప్రచారం జరిగింది. అందుకోసం చంద్రబాబు గారు గోదావరి జిల్లా పర్యటన అని తెలుసుకుని హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద వచ్చారు రఘురామకృష్ణరాజు. వచ్చి నిన్నటి నుంచి భీమవరంలో ఎమ్మెల్యేలందరితో చెప్పి వాళ్ళ చేత ఒత్తిడి తెప్పించి చంద్రబాబు గారి మీద ఫైనల్గా నరసాపురం సీటు తనకి ఇప్పించమని చెప్పి, అదే సందర్భంలో లేకపోతే స్పీకర్ సీట్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేగా తనకేదన్నా ఇవ్వాలని ఆల్రెడీ 144 అనౌన్స్ చేసేసారు చంద్రబాబు గారు. అట్లాగే పార్లమెంట్ సీటులు ఏవి ఖాళీలు. ఇప్పుడు ఈయనకి ఇవ్వాలంటే ఎవరో ఒకళ్ళకి తీసేయాలి. దానికి మరి ఉండి తీసేస్తారు, రాంబాబుని తీసేసి ఈయనకి ఇస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు. ఇవాళ చంద్రబాబు గారితో మీటింగ్ అయిన తర్వాత నేను పోటీ చేయడం అయితే ఖాయం, ఎక్కడన్నటువంటి చంద్రబాబు గారిని అడగండి అని చెప్పారు. మామూలుగా ఆయన ప్రెస్ అంటే నేలికి కోసుకుంటారు, బయటకు వచ్చి మాట్లాడేస్తుంటారు, ఏదైనా మాట్లాడేస్తుంటారు, బోళగా మాట్లాడేస్తుంటారు. ఏ ప్రెస్ రాకపోయినా రచ్చబండని ప్రోగ్రాం పెట్టి మరి రోజు తన కడుపులో ఉన్నటువంటిదంతా కూడా కక్కేసుకుంటారు. అట్లాంటి మనిషి ఇవాళ ఆ పరిస్థితి, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా ఇవాళ సాయంత్రమే తెలుస్తుంది, లేకపోతే రేపు సాయంత్రానికి తెలుస్తుందన్నారు. మరి చంద్రబాబు గారు ఆయన కోసం ఏదన్నా సీటుని త్యాగం చేయించి ఇస్తారా? ఆయనకి స్పీకర్ పదవికి కూడా ఓకే చేశారా? ఎందుకు ఆయన అంత రిలక్టెంట్గా పాపం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఎంతో కష్టపడ్డటువంటి మనిషి, ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి మనిషి, దెబ్బలు తిన్నటువంటి మనిషి, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటి చూడాల్సి ఉంది.